హలో గైస్, వెల్కమ్ టు సినీవేరా. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. అసలు ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ ఎందుకని క్వశ్చన్ చేస్తున్నారు మన టీఎఫ్ఏ బానిసలు. అసలు ఏంటా ఫ్లాప్ సినిమా, ఆ ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ అవసరమా అన్న దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను దేని గురించి మాట్లాడుతున్నానో అసలు మీకు క్లారిటీ వస్తుంటది ముందే. ఎస్, ఓజస్ గంభీరా ఓజీ సినిమా. ఈ సినిమా ఫ్లాప్ అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఒప్పుకోరు, కింద కామెంట్ సెక్షన్ లో చేసుకుంటారు. మా హీరో సినిమా ఫ్లాప్ అన్నా నువ్వే అవడరా, అంత కలెక్ట్ చేసింది ఎంత కలెక్ట్ చేసింది కింద డప్పు కొట్టుకోవచ్చు. మనం ఎంత డప్పు కొట్టుకున్నా గూగుల్ అబద్ధం చెప్పదుగా. సినిమా కొన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేయలేదు. అండ్ మన తెలుగు స్టేట్స్ లో వదిలేయండి, వేరే స్టేట్స్ లో చెప్పుకుంటే సిగ్గుచేటు అవ్వలే, వర్కౌట్ అవ్వలే సినిమా. ప్యూర్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ స్టఫ్. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసమే ఆ సినిమా ఉన్నట్టు ఉంటది అండ్ దానికోసమే తీశారు. ఫస్ట్ నుంచి ఆ సినిమా ప్రమోట్ చేసే విధానం చూస్తే ఫ్యాన్స్ కోసం అన్నట్టే ప్రొజెక్ట్ చేశారు. సేమ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఫ్యాన్స్ కోసం అన్నట్టే ఉంది. సో ఫ్యాన్స్ ఒకలే చూస్తే సినిమా హిట్ అయిపోదు కదా. మామూలు జనరల్ ఆడియన్స్ కూడా సినిమా చూడాలి, అప్పుడు సినిమా హిట్ అవుతుంది. అంతే తప్ప ఫ్యాన్స్ చూసేస్తే సినిమా హిట్ అయిపోద్ది అన్న రోజుల్లో ఇంకా లేవు. ఇంకా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఓజీ సినిమా ఫ్లాప్. ఈ సినిమాకి సీక్వెల్ అవసరమా అని చెప్పేసి మన టీఎఫ్ఏ బానిసలు అంటున్నారు అనమాట. అసలు అవసరమా అంటే 100% అవసరం లేదు. ఫస్ట్ పార్ట్ లోనే ఏ స్టోరీ లేదు, ప్యూర్లీ ఫ్యాన్ స్టఫ్. యాక్షన్, పవన్ కళ్యాణ్ గారు చెప్పే డైలాగ్స్ ఇవన్నీ చూస్తే అసలు నార్మల్ ఆడియన్స్ ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. ఇంకా పైపచ్చి వాళ్ళకి ఏమనిపించిందంటే ఈ సినిమాలో యాక్షన్ తప్ప, భారీ భారీ డైలాగులు తప్ప ఏమీ లేదని అనిపించింది. అండ్ సినిమా కూడా అలాగే ఉంటది. అండ్ ఇంకోటి విషయం ఏంటనుకున్నారు, ఈ సినిమా కోసం, ఈ ఓజస్ గంభీరా పార్ట్ 2 కోసం సుజిత్ నానితో చేసే సినిమాని కొంచెం పక్కన పెట్టాడు అనమాట. ఈ సినిమా ఫస్ట్ అంట, ఓజీ 2 సినిమా ఫస్ట్ అంట. అసలు అవసరమే ఉంది, నానితో సుజిత్ ఆ సినిమా చేయొచ్చు కదా. బ్లడీ రోమియో తీసేస్తే పని అయిపోద్ది కదా. ప్రెసెంట్ ప్యారడైజ్ సినిమాతో నాని బిజీగా ఉన్నాడు. సో దాని వల్ల డేట్ ఇష్యూస్ వల్ల ఓజస్ గంభీరా పార్ట్ 2 తీద్దామని సుజిత్ ఫిక్స్ అయ్యాడని టాక్ వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇండియా వచ్చిన తర్వాత ఏం చేశాడు అన్నది మనం ఫస్ట్ పార్ట్ లో చూసాం. మరి జపాన్ లో ఉండి ఏం చేశాడు అన్నది మనం ప్రీక్వెల్ లో చూడాలి. ఓజస్ గంభీరా పార్ట్ 2 అనేది మాక్సిమం ప్రీక్వెల్ లోనే ఉంటది. కరెంట్ టైమ్ లైన్ లో కూడా ఉండొచ్చు, ఉండే ఛాన్స్ ఉంది. మరి ఇలాంటి సినిమాలో ఏం చూపిస్తాం? సినిమాలో ఆల్రెడీ హీరోని తోపని చూపించాం. హీరో తోపు, హీరో తురుము అన్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, హీరో వచ్చి కాపాడుతాడు. మాక్సిమం ఈ జనాల చుట్టే తిరుగుతూ ఉంటది. జనాలకి ఏదో కష్టం వస్తుంది, హీరో వెళ్ళి కాపాడుతాడు, హీరో అక్కడ తోపైపోతాడు. ఇదే ఉంటది మాక్సిమం. అండ్ నేను ఈ మధ్యన గమనించిన అన్ని సినిమాల్లో ఎవరైతే యాక్టర్స్ పొలిటికల్ సైడ్ వెళ్ళి సినిమాలు కూడా చేస్తూ ఉంటారో వాళ్ళ సినిమాల్లో నేను గమనించిన ఒకే ఒక కామెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళందరూ మంచోళ్ళు, జనాలకి ఏదో ఒకటి సేవ చేస్తారు, జనాలకి ఏదో ఒకటి మంచి చేస్తారు. ఎందుకు అసలు పాలిటిక్స్ ని సినిమాని మిక్స్ చేయడం ఎందుకు? పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ అన్ని చూడండి, అన్ని సినిమాల్లో ప్రజలకు ఏదో ఒకటి ఇబ్బంది వస్తుంది, సార్ వెళ్ళి వాళ్ళ కష్టాలు తీర్చేసి విలన్స్ ఎరగొట్టేసి ఇదే ఉంటది కాన్సెప్ట్. అంటే పర్సనల్ ఇష్యూస్ మీద, పర్సనల్ రివెంజెస్ మీద ఏ స్టోరీస్ ఉండవు. సో అందరూ, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, పొలిటికల్ సైడ్ వచ్చి సినిమాలు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరి సినిమాల్లో కూడా, ఈవెన్ బాలకృష్ణ గారి సినిమాల్లో కూడా ప్రజలకు ఏదో అన్యాయం వచ్చేస్తుంది, వెళ్ళి ఈయన కాపాడాలి. సో ఇదే కాన్సెప్ట్ ఉంటుంది అన్ని సినిమాల్లో, మంచోడిగా చూపించాలి. అండ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి మేజర్ మైనస్, సినిమాలు హిట్ కాకపోవడానికి మేజర్ మైనస్ అంటే ఈ రిస్ట్రిక్షన్సే. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, పొలిటికల్ సంబంధించిన ఇలాంటి డైలాగ్స్ ఉండాలి, ఇలాంటి డైలాగ్స్ ఉండకూడదు అని చెప్పి చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు. అందుకే సినిమాలు కరెక్ట్గా వర్కౌట్ అవ్వట్లేదు. హరిహర వీరమల్లు సినిమా ఉంది, ఏలెట్టి గెలికి అసలు ఎంత కంపు చేశారంటే పాపం ప్రొడ్యూసరో ఏమైపోయాడో తెలియదు, అంత దరిద్రం చేశారు. అసలు పొలిటికల్ డైలాగ్స్ ని ఆ సినిమాలు మిక్స్ చేయాల్సిన అవసరం ఏముందో అర్థం కాల. మిక్స్ చేసి గబ్బు గబ్బు చేశారు ఆ సినిమాని. అండ్ అన్ని సినిమాలు, వకీల్ సాబ్ లో కూడా పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయి. ఎందుకు పొలిటికల్ సంబంధించిన డైలాగ్స్ ఎందుకో అర్థం కాదు. ఒక ప్యూర్ సినిమా ఎందుకు చేయరు? అంటే ఇప్పుడు పాలిటిక్స్ లో ఉంటే డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన ఇప్పుడు సినిమాల విషయానికి వచ్చినప్పటికీ మంచిగా ఉండాలి, మంచి కంటెంట్ చెయ్యాలి. అలా అని ప్రతిసారి ప్రజలకు ఏదో సమస్య ఉంటది, వెళ్ళి కాపాడుతారు, అలాంటి రోల్సే చేస్తే నార్మల్ ఆడియన్స్ కి ఎక్కదు. ఫ్యాన్స్ ఎంజాయ్ చేయొచ్చు, మా హీరో ఒకటి సాయం చేశాడు, మా హీరోకి ఒక ఎలివేషన్ డైలాగ్ పడ్డది, మా హీరో అందరినీ కొట్టేశాడు అని చెప్పేసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ నార్మల్ ఆడియన్స్ ఎంజాయ్ చేయరు. మంచి సినిమాలు అంటే పొలిటికల్ సైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి సినిమాలు చేసినా మంచి కంటెంట్ ఇవ్వాలి. సో ఇదొక్కటి పవన్ కళ్యాణ్ గారు మార్చుకుంటే సినిమాలు హిట్ అవుతాయి. ఓజీ చేశారు, హరిహర వీరమల్లు చేశారు, ఉస్తాద్ భగత్ సింగ్ చేశారు. అండ్ మెయిన్ కళాకాండం ఉస్తాద్ భగత్ సింగ్. అందులో డైలాగ్స్ ఉంటాయి భయ్యా. అంటే ఈ సినిమా పొలిటికల్ కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించిన మాత్రమే ఉండాలి అని చెప్పినట్టు చేసినట్టు ఉంటది. ఏ డైలాగ్ తీసినా పొలిటికల్ దానికి సంబంధించే ఉంటది. ఎందుకో అర్థం కాదు. అందులో కూడా జనాల కోసమే చేస్తాడు. ఈ కాన్సెప్ట్ ఏంటో అర్థం కాదు. ఇప్పుడు హీరో అన్నోడికి పర్సనల్ రివెంజ్ ఉండదా? ఇప్పుడు ఒక స్టేచర్ దాటిపోయిన తర్వాత మ్యాగ్నమ్ ఆపస్ ఫిల్మ్స్ చేయాలని ప్రతి హీరోకి ఉంటది. కానీ అది ఎంతవరకు? పద్దాక
ప్రజల సమస్యలే, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. హీరో అసలు ఫస్ట్ నుంచి తోపు అని చూపిస్తే ఆ పెయిన్ కి మనం అలా కనెక్ట్ అవుతాం. ఇమాజిన్ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు విలన్ ని హీరో కొట్టాలి అని అన్నప్పుడు హీరో ఇబ్బంది పడుతున్నాడు, పద్దాకా కొట్టేస్తే అది కూడా క్లిక్ అవ్వదు కదా. సో హీరో తగ్గాలి. సో అలా చూపించినప్పుడు ఏదో ఒక ఎమోషనల్ సీనో లేకపోతే ఏదో ప్రజల గురించో పెట్టడం మానేసి అతనికంటూ ఒక లూప్ హోల్ ఏదైనా పెట్టుంటే ఆడియన్స్ దానికి కనెక్ట్ అవుతారు. అంతే తప్ప మనం ఏదో హీరో ఫస్ట్ నుంచి తోపు అన్నట్టు చూపిస్తే లాస్ట్ లో హీరో విలన్ కొట్టడానికి ఇబ్బంది పడుతున్నాడు అని అనుకుంటే ఎలా కనెక్ట్ అవుతారు? అన్ని సినిమాల్లో అదే ప్రాబ్లం. ఫస్ట్ నుంచి హీరో తోపు అని చూపించేస్తారు, మళ్ళీ లాస్ట్ లో స్ట్రగుల్ అవుతున్నాడు అని అంటారు. ఎందుకు స్ట్రగుల్ అవుతాడు? అంత పెద్ద హీరో ఎందుకు స్ట్రగుల్ అవుతాడు లాస్ట్ వచ్చినప్పటికి? ఇక్కడ స్టోరీకి డిస్కనెక్ట్ అవుద్ది. ఓజీ సినిమాలో కూడా అంతే, ఫస్ట్ నుంచి నరుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరో తగ్గాలి, అస్తమానం హీరో విలన్లు అందరినీ చదువుకొట్టేస్తూ ఉంటే డౌట్ వచ్చేస్తుంది, ఏదో ఒక లూప్ హోల్ పెట్టాలి. ఇక్కడ హీరో తగ్గాలి అన్నప్పుడు కూతురు అంటారు. కాన్సెప్ట్ కి ఆడియన్స్ కనెక్ట్ అవుతారనే పెడుతున్నారు అసలు. ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది, ఇట్స్ అ మ్యాగ్నమ్ ఆపస్ ఫిలిం. అందులో హీరో చాలా వరకు తగ్గుతాడు. మన శివుడు క్యారెక్టర్ గానీ లేకపోతే మన మహేంద్ర బాహుబలి క్యారెక్టర్ గానీ చాలా వరకు సపరేషన్ గురవుతాడు. ఇప్పుడు మహేంద్ర బాహుబలి క్యారెక్టర్ తీసుకున్నాం అనుకోండి, అందరూ తనకి యాంటీ అయిపోతారు, చాలా సపరేషన్ గురవుతాడు. అక్కడ మనం ఆ పెయిన్ కనెక్ట్ అవుతాం. శివుడు ఉంటాడు, వాళ్ళ నాన్నకున్నంత తెలివి శివుడికి ఉండదు, కానీ వాళ్ళ నాన్న చావుకి సంబంధించిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలన్న దాని మీద స్టోరీ ప్లాట్ నడుస్తూ ఉంటది. అక్కడ మనం శివుడు క్యారెక్టర్ కనెక్ట్ అవుతాం. ఇలాంటి పర్సనల్ రివెంజ్ స్టోరీ డ్రామాలే క్లిక్ అవుతాయి. ఎక్కడన్నా చూసుకోండి, ఆడియన్స్ ఆ హీరో క్యారెక్టర్ కనెక్ట్ అయితేనే సినిమాలు హిట్ అవుతాయి. ఆ హీరో క్యారెక్టర్ కనెక్ట్ అవ్వకపోతే ఇంకా ఏముంది సినిమాలో? తనకంటూ ఒక పర్సనల్ మోటివేషన్ ఉండాలి. తన టైంని, తన ఎఫర్ట్ని మొత్తం దాని మీద సాక్రిఫైస్ చేస్తున్నాడు అంటే అంత మంచి మోటివ్ మనం క్రియేట్ చేయాలి. ఆ మోటివ్కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి, అప్పుడు సినిమాలు హిట్ అవుతాయి. అది ఓజస్ కంబీరాలో లేదు, అస్సలు కనెక్ట్ అవ్వం. అండ్ కమింగ్ టు ద పార్ట్ 2, ఓజస్ పార్ట్ 2లో కూడా సేమ్ అదే రిపీట్ అవుద్ది. హీరో జనాలకి ఏదో ఆపద వస్తుంది, హీరో వెళ్ళి చదవకూడేస్తాడు, కటానా తీసుకుని అందరిని నరికేస్తాడు. లాస్ట్ లోకి ఏమని ప్రూవ్ అవుద్దంటే హీరో ఇస్ ద తోప్ ఆఫ్ ద తురుమ్ ఆఫ్ ద అన్న టైప్ లో చూపిస్తారు. అన్ని సినిమాల్లో ఇవే. ఎందుకురా అంటే హీరో ఎప్పుడు డిప్యూటీ సీఎం, జనాలు కాపాడాలి, జనాల దృష్టిలో మంచోళ్ళలో ఉండాలి, జనాలకి లీడర్లో ఉండాలి. సో ఇది మానేస్తే ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా తీస్తే సినిమాలు హిట్ అవుతాయి. అలా అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రొమాంటిక్ సినిమాలు అలాంటి కాడ చేస్తే ఆవిడ దాకడు. ఇప్పుడు తలైవర్ సినిమాలు చేస్తున్నారు. రజనీకాంత్ గారి సినిమాల్లో చూడండి, పాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ రివెంజ్ స్టోరీ డ్రామాస్కే వెళ్ళిపోతుంది. సో అలాంటి సినిమాలు చేస్తే సినిమాలు హిట్ అవుతాయి. అంతే తప్ప హీరోయిన్ తో రొమాన్స్ ఉండాలి, హీరో ఫైట్లు చేయాలి, హీరో జనాలకి మంచి చేయాలి, జనాలకి ఏదైనా ఆపద వస్తే హీరోయిన్ ముందుంటాడు అంటే అలాంటి సినిమాలు క్లిక్ అవ్వట్లే. ఆ జనాలు అనే ఫ్యాక్టర్ కూడా ఏమన్నా మంచి మోటివ్ ఏమైనా ఉందా అంటే లేదు. ఎవడో విలన్ ఉంటాడో వాడి జనాల్ని ఇబ్బంది పెడేస్తూ ఉంటాడు, హీరోయిన్ కాపాడేస్తూ ఉంటాడు. సో ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు చేస్తే ఎప్పటికీ జనాలు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడున్న జనరేషన్ అంతా జెన్జీయే. మాక్సిమం థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసి హిట్లు చేసే వాళ్ళు అందరూ జెన్జీయే. వాళ్ళకి మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు కావాలి. ఇలాంటి ఎరాలో కూడా ఇంకా స్టిల్ హీరో వెళ్ళి విలన్ కొడతాడు, ఫైట్లు ఉంటాయి, మాస్ డైలాగులు ఉంటాయి అంటే కుదరదు. సో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఆ డిప్యూటీ సీఎం అన్న ఇమేజ్ కొంచెం పక్కన పెట్టి ఎస్పెషల్లీ ఫిల్మ్స్ చేయాలని అనుకుంటే, కంటిన్యూ చేయాలని అనుకుంటే, ఈ కాన్సెప్ట్ ఈ పొలిటికల్ డ్రామాలు అన్ని పక్కన పడిసేసి ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే సినిమాలు హిట్ అవుతాయి. ప్రొడ్యూసర్లు లాభంలో ఉంటారు, ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారు. హరిహర వీరమల్లు సినిమాతో ప్రొడ్యూసర్ నష్టపోయాడు, ఓజీ సినిమాతో కూడా ప్రొడ్యూసర్ నష్టపోయాడు. సో అది కొంచెం ఆలోచించి సినిమాలు చేస్తే అందరికి బాగుంటది. సో ఇది మరి మన అనాలిసిస్. OG2 అవసరం లేదు భయ్య, ఇంకో వేరే కాన్సెప్ట్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఇంకో మంచి సినిమా వేస్తే బాగుంటది. సుజిత్ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటది. సుజిత్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్, తనతోనే ఇంకో సినిమా తీయండి. ఈ OG2 ఈ ఓజీ వదిలేయండి. ఈ కటానాలు, ఫైట్లు, మాస్ డైలాగులు ఈ కొంచెం పక్కన పెట్టి కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తే, కొంచెం ఎక్స్పెరిమెంటల్ సినిమాలు తీస్తే, లైక్ ప్రభాస్ అసలు ఒక్క సినిమాకి ఇంకో సినిమాకి అసలు సంబంధం లేని జానర్ లో సినిమాలు తీస్తున్నాడు. హిట్లా ఫ్లాప్లా అన్నది పక్కన పెట్టండి, హీ డెలివర్స్ ఇస్ బెస్ట్. సో అలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తే ఒకటి కాకపోతే ఇంకోటన్నా హిట్ అవుతాయి. కానీ అదే కమర్షియల్ సినిమాలు చేస్తాం అంటే జనాలు థియేటర్లు రావట్లేదు. పోనీ టికెట్ రేట్లు ఏమైనా తక్కువ ఉన్నాయంటే దాని గురించి మాట్లాడుకొని వేస్ట్. ఒకటి 1000, 1200, 1500 ఎలా కొంటారు సార్? సో దాని తగ్గట్టు దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తే సినిమాలు హిట్ అవుతాయి. సో ఇది నా ఫైనల్ వెర్డిక్ట్. నా అనాలిసిస్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.